హలో ఎవ్రీవన్. ఏందబ్బా సిరి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత యూట్యూబ్లోకి వచ్చిన అనుకున్నారా? ఏం లేదండి, మళ్ళీ బిజీ షెడ్యూల్ వల్ల అసలు వీడియో తీయడమే జరగట్లేదు అనుకుంది. పర్వాలేదు, ఈ రోజు నేను మా డిన్నర్లో స్పెషల్ ఏం చేస్తున్నానంటే చికెన్ ప్రిపేర్ చేస్తున్నా. ఆ చికెన్ ప్రాసెస్ ఎలా మీకు చూపించేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, రెగ్యులర్గా నా వీడియోస్ చూసిన వాళ్ళు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రోజు ఏంటి వీడియో ఎందుకు అబ్బా ఇంత సడన్గా చేస్తున్నారా? ఈరోజు చికెన్ ఫ్రై చేయడానికి నేను చికెన్ తీసుకొని వచ్చాను. అండ్ ఇంకొకటి మా ఆయనకి కాఫీ కావాలంట. కాఫీ లేదు, పాల ప్యాకెట్ తీసుకొచ్చి కిందికి వెళ్ళి అని చెప్పా. ఆయన ఏమన్నా నేను తెచ్చుకోలేదు, నాకు డికాషన్ కావాలన్నాడు. ఆయన కోసం డికాషన్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేసిన. ఇప్పుడే పెట్టాను ఆయన డికాషన్ కోసం. కొంచెం అంత చాకతి వాడేసి ముహారిస్తే అంతే తాగేసాడు. ఓ పని అయిపోతుంది. ఆడవాళ్ళకి బయట చేసుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చేసుకోవాలి, ఆఫీస్ వరకు ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అంటే ఏందో అనుకున్నాను. హోంవర్క్ అంటే ఇంట్లో ఆడవాళ్ళకి హోంవర్క్ అనమాట. సో నా కోసం ఇప్పుడు చికెన్ చేయాలి, అలాగే రైస్ చేయాలి, మా ఆయన డికాషన్ పెట్టేయాలి. మళ్ళీ ఇంకా ఇన్ని బాసనలు ఉన్నాయి, నాకు చూపిస్తానండి ఎన్ని బాసనలు ఉన్నాయో. చూసినారా, సింకు నిండా బాసనలే. ఇవన్నీ తోమాల. నా మార్నింగ్ నేను 8 o'clock వెళ్తే 4 o'clock వస్తా. వచ్చి ఏం చేస్తావు, బాసన తోముకోవచ్చు కదా అని అనొచ్చు. కాకపోతే ఏం చేస్తాము, రాగానే కొంచెం పడుకోవాలనిపిస్తుంది. అలాగే బెడ్రూమ్లో పోయి ఒక న్యాప్ వేసేసి తర్వాత ఒక 1 hour తర్వాత రిలాక్స్ అయ్యి మంచిగా ఇట్లా కిచెన్ రూమ్లోకి వచ్చి మళ్ళీ పొద్దున్నే లేకపోతే మా మేనేజర్తో ఒక బాధ, టైంకి రారమ్మా అంటారు. అందుకని ఏం చేస్తాం, లైఫ్ అన్నప్పుడు చేసిన అయిపోతూనే ఉంటాయి. సో చూడండి, నా వీడియో చూడండి, ఇంత ఫ్రీగా మీతో మాట్లాడుతాను. ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఇట్లనే కొంచెం సపోర్ట్ చేయండి, ఓకే? కొంచెం సపోర్ట్ చేసి ఈ సిరీని తీసుకెళ్ళండి, అప్పుడు నేను హ్యాపీ అనమాట, ఓకే? సో నేను ప్రాసెస్ ఎలా చూపిస్తాను. మా ఆయనకి కొంచెం షుగర్ అంటే ఎలర్జీ కాబట్టి కొంచెం వేస్తాను, ఇంత అనమాట. కొంచెం షుగర్ వేసేసి దాంట్లో వేడి చూడండి, డికాషన్ కాలిపోతుంది. ఇదిగో డికాషన్ది బాగుందా? నచ్చితే బాగుందని చెప్పండి, నచ్చకపోతే ఏమనకండి ప్లీజ్. బాగుందా? ఇది మా అత్త కోయేట్ నుంచి తీసుకొని వచ్చింది అనమాట. సో ఆయనకి లైట్ వేలో ఒక డికాషన్ ఇచ్చేసినామంటే ఆయన ఎక్స్ప్రెషన్ చూపిస్తాను మీకు ఎట్లుంటుందో డికాషన్ తాగిన తర్వాత. మావాడు ఎప్పుడు టీవీ బిజీ ఎప్పుడు టీవీ. మావాడు ఆ చదువు ఏం చదువుతాడో తెలియదు కానీ ఇప్పుడు టీవీలో ఎప్పుడు కార్టూన్స్ నడుస్తూనే ఉంటాయి. ఏం చేస్తున్నావు చూద్దాం సైలెంట్గా. ఏం చేస్తున్నావు భరత్? అట్టలేద్దామని రెడీ ఉన్నావా? మీ డాడీ డికాషన్ తీసుకొని వెళ్ళిస్తే వాళ్ళ డాడీకి ఎనర్జీ వచ్చి బుక్లో కట్టరు. 12th నుంచి పిల్లలకు స్కూల్ స్టార్ట్ కదా, బుక్లో కట్టలేద్దామని చెప్పి రెడీ కూర్చొని ఉన్నాడట. అంత లోపల ఈ ఆనియన్స్ కట్ చేస్తే ఇది ఎవరైనా మనం నేర్పిస్తారో ఏడిపిస్తారో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక ఎనిమి ఉంది. అదేంటంటే ఇది ఆనియన్. ఇది ప్రతిరోజు నన్ను నేర్పిస్తుంది. ఇది లేకపోతే ఏ కూర కాదు, ఓకే? సో ఇది నన్ను నేర్పిస్తుంది అనమాట. కడిగినా నేర్పిస్తుంది, కడిగిపోయినా నేర్పిస్తుంది. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకొని చికెన్ స్టార్ట్ చేద్దాం. చికెన్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకొకటి ఏంటంటే, చికెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీ అనమాట. మనం ఫంక్షన్ హాల్లో ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఓన్లీ చికెన్ ఫ్రై ఉంటుంది చూసినారా? నాకు అదంటే చాలా ఇష్టం. నేను ఏ ఫంక్షన్ హాల్కి పోయినా ఒక 2-3 రుమాల్ రోటీ టైప్స్ అన్నా ఉంటాయి కదా, ఆ చపాతీది కంపల్సరీ చికెన్ ఫ్రై. ఇవి 2 స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ఏదైనా స్టార్ట్ చేస్తా. మనం ఎంతో తినాలి అని అనుకుంటాం, కానీ అక్కడ పోయేసరికి మనకి ఏం తినబుద్ధి కాదు. అందుకే అనమాట, ఆతృత ఉన్నప్పుడు తినాలనే ఆసక్తి ఉండదు, ఆసక్తి ఉన్నప్పుడు అవి మన దగ్గర ఉండవు అనమాట. సో ఆనియన్స్ కోసుకుని చూసినా ఫినిష్ అయిపోయింది. ఆయిల్ వేడైన తర్వాత చాలా సింపుల్గా చేసేసుకుంటాను. ఇంకా ఇష్టం ఉండదు నాకు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ 2-3 టైమ్స్ మంచిగా కలుపుకొని చూసారు కదా చికెన్. చూడండి చికెన్ ఇలా మంచిగా ఒక 2-3 టైమ్స్ క్లీన్ చేసేసుకొని పక్కకు పెట్టుకొని ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఆ వేడి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఆల్మోస్ట్ ఈ కామెంట్ థింగ్స్ అండి. ఆనియన్స్ వేయాలి, పసుపు వేయాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఈ చికెన్ అంతా దాంట్లో తీసుకొనేయాలి. కొంచెం పుదీనా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం పుదీనా ఇప్పుడు మా ఇంట్లో లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తాను. మెయిన్గా మనకు ఆ ఫంక్షన్ హాల్లో వచ్చిన ఫ్లేవర్ రావాలంటే చికెన్ని చాలాసేపు దాంట్లో స్లో రిక్వైజ్. నా దరిద్రమో అర్థం కాదు, అది నా అదృష్టమో అర్థం కాదు. ఎప్పుడు నేను కంప్లీట్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, అప్పుడే నా ఫోన్ కరెక్ట్ టైంకి స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు కూడా చికెన్ స్టార్టింగ్లో మీకు చూపించిన ఆనియన్స్ కట్ చేసుకొని దాంట్లో వేస్తుందని, ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ పర్లేదు. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ దాంట్లో వేసి మనకు 5 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ దొరుకుతుంది. అది దాంట్లో వేసుకొని చాలాసేపు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకొని దాన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలి. చూపిస్తానండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. బెటర్ టు ట్రై నెక్స్ట్ టైం. ఐ విల్ కంపల్సరీ షో యూ. చికెన్ ఫ్రై అంటే ఆల్మోస్ట్ ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కాబట్టి కంపల్సరీ నేను చూపిస్తాను. సో చూసారా చికెన్ ఫ్రై. హడావిడిగా రెడీ అయిపోయి మనము ఫంక్షన్ హాల్కి వెళ్ళి తినాలన్న అంత ఏం లేదు. దీన్నే చాలాసేపు ఇట్లా కలుపుతూనే ఉండాలి. మసాలాలు బాగా పట్టుకుంటే మంచి వేడి బగారన్నంలా ఒక పీస్ పెట్టుకొని తిన్నా సూపర్ ఉంటుంది. అండ్ నేనైతే మటన్ లవర్ అయితే కాదు, ఓన్లీ చికెన్ లవరు. మటన్ అయితే నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క పీస్ కూడా నా బాడీలో లేదనమాట. చూసారు కదా, వావ్ టెంప్టింగ్ ఉంది కదా. కాకపోతే ఇది ఇంకా పచ్చిగానే ఉంది, దీనికి కొంచెం ఇంకా మ్యాగ్నేట్ అయిపోవాలి.
ఆయిల్ అయితే ఏదైనా మీకు కనిపిస్తుందో మొత్తం ఇట్లా పైకి వచ్చేసి గ్రేవీ అంతా ఇట్లా మన దగ్గరికి అయితే ఆ పీసెస్ అన్ని ఇట్లా మ్యాగ్నెట్ అయిపోవాలన్నమాట. చూసారా, అందుకే అంటారండి ఏం చేస్తాము, పెళ్ళి చేసుకుంటే ఇన్ని బాధలు ఉంటాయి. ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అన్ని బాధలు తోమాలి, ఇది ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి వీడియో తీసి అప్లోడ్ చేయాలి, ఇన్ని బాధలు ఉంటాయి అనమాట. టైం దొరకకనే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా. బట్ ఇప్పటి నుంచి నేను ఏది చేసినా, డైలీ యాక్టివిటీ అయినా ఏది చేసినా కంపల్సరీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు బోర్ అనిపించినా పర్లేదు, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా నా చికెన్ మొత్తం కంప్లీట్ అయిపోయి రైస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఓకే, సో ఫైనల్లీ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రైస్ దగ్గరకు వచ్చాను. బగారా రైస్ అంటే నార్మల్గా ఇంగ్రీడియంట్స్ ఏముంటుందో మీకు అయితే తెలిసిందే. దాంట్లో కొంతమంది వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటారు, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోరు. బట్ నేనైతే ఇట్లా మనం చికెన్ ఫ్రై అలాంటిది ఏమైనా ఇంట్లో చేసుకుంటే వెజిటేబుల్స్ స్కిప్ చేయడమే నాకు బాగా అనిపిస్తుంది. సో ఎందుకంటే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్ మళ్ళీ ఈ చికెన్ ఫ్లేవర్ సో మ్యాచ్ అవ్వదు అనిపిస్తుంది. సో నాకు మాత్రం నేను స్కిప్ చేసి జస్ట్ ఇలా అన్నమాట సింపుల్గా. చూసారు కదా, ఓన్లీ బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలాస్ అన్ని ప్లేస్ చేసుకొని కలిపేసిన, కొంచెం సాల్ట్, టేస్టింగ్ సాల్ట్ వేసి వాటర్ పోసేసి 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఆ బాస్మతి రైస్ మంచి వాష్ చేసి రైస్ తీసుకున్నాను. సింపుల్, అంతే. సో ఫైనల్గా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.